వాతావరణంలో ఏసీ క్లాసుల నిర్వహణ, ఐఐటి నీట్ కోసం వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, విద్యార్థులకు స్పోర్టివ్ మరియు కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ కల్పించడానికి ది గ్లోబ్ అధిక ప్రాధాన్యతనిస్తుంది. బాయ్స్ కొరకు హాస్టల్ సదుపాయం కలదు. ద గ్లోబ్ జూనియర్ కాలేజ్, అయోధ్య నగర్, మధురవాడ. కాంటాక్ట్ 9959240933. కార్యక్రమాన్ని మధ్యలో పోతుని సంజయరావు గారు కాలం చేసి 41 సంవత్సరం అయినప్పటికీ ఇప్పటికీ మధురవాడ ప్రజలందరూ కలిపి ఆయన ఎంతో ఒక ఆరాధ్య దైవంగా పూజిస్తారు. ఎందుకంటే ఎండాడ క్వారీ సర్వే నెంబర్ 1 ఎండాడ క్వారీలో ఆ క్వారీ సొసైటీకి ఫస్ట్ పోతుని కాంతం గారు, తర్వాత కొంతమంది మారినప్పటికీ క్వారీ అభివృద్ధికి అన్ని రకాలుగా సహకరించి మధురవాడకి పోర్టు షిప్ యార్డ్ లాగా మధురవాడకు ఉపాధి కల్పించింది పోతుని సంజయరావు గారే. మేమందరమే ఎండాడ క్వారీ కార్మికులు పిల్లడమే. మేము ఇక్కడ వచ్చిన వాళ్ళు చాలామంది ఎండాడ క్వారీ కార్మికులు పిల్లడమే. ఒక పక్క హై స్కూల్ కానీ ఇక్కడ మధురవాడ సొసైటీ కానీ ఇవన్నీ ఏర్పాటు చేసిన సంజయరావు గారికి జన్మజన్మల ధన్యమై ఉండాలని సభాము కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. 41వ వర్ధంతి సందర్భంగా మరి ఇక్కడ కార్యక్రమాన్ని జరపడం జరిగింది. మరి ఆయన చనిపోయి 41 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మరి రాజకీయాల్లో పోతుని సంజయరావు గారు మరి ఎంత హుందాతనంగా మెలిగారు అనేటటువంటిది మరి ఇవాళ మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదే కాకుండా మధురవాడ ప్రజలకి అందరికీ ప్రత్యక్షంగా పరోక్షంగా చాలామందికి ఆయన జీవనోపాధి చూపినటువంటి వ్యక్తి. మరి ఏదైతే మధురవాడ ప్రాంతం ఆ రోజుల్లో వెనకబడి ఉందో మరి ఈ వెనకబడి ఉన్న ప్రాంతాలకి విద్య అవసరమైనటువంటి విషయాన్ని ఆయన గుర్తించి విద్య లేకపోవడం వల్ల వీళ్ళందరూ వెనకబడి ఉన్నారనేటువంటి ఆలోచనతో ఆయన అప్పుడు ఈ మధురవాడ క్వారీ సొసైటీ నుంచి హై స్కూల్ రావడానికి కార్పస్ ఫండ్ ఆయన ఈ సొసైటీ కార్మికుల నిధి నుంచి ఆయన ఆ రోజుల్లో సమకూర్చి మరి ఏదైతే హై స్కూల్ కోనేరుగా అప్పటికి ఉన్నటువంటి సందర్భంలో దాన్ని గవర్నమెంట్తో పోట్లాడి ఆ స్థలాన్ని అలర్ట్ చేసి ఆయన ఈవేళ మధురవాడలో కొన్ని వేల మంది ఇవాళ విద్యారంగంలో మరి రాణించడానికి కారణమైనటువంటి వ్యక్తి పోతుని సంజయరావు అని కూడా ఒక రకంగా మనం చెప్పుకోవాలి. లేదంటే హై స్కూలు మరి ఇక్కడికి రావడం ఇవాళ మధురవాడ హై స్కూల్ ఇంత రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందడానికి కారణం ఆయన పునాది రాయి అని కూడా పోతుని సంజయరావు గారు అని చెప్పి మనం కూడా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుచేత రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులు మరి ఏదైతే ప్రజాజీవనంలో ఉంటారో మరి ఇవాళకి ఆయన మనలో పొందుతున్నారంటే అది పోతుని సంజయరావు దీనికి ఉదాహరణని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అది కొనసాగిస్తే బాగుంటుంది. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి లెక్కింపు పాయింట్ ఏంటంటే మనకి స్థిరాస్తిగా సంబంధించి క్వారీ సొసైటీ స్థలానికి ఒక భవనం ఏర్పాటు చేసి ఆయన పేరు
పెట్టినట్లయితే నిజమైనటువంటి మనం దాని తాలూకా స్ఫూర్తిని మనం నేను చెప్తున్నాను. దానికి తగిన సహాయ సహకారం కావాలని నా వరకు నేను ఇస్తానని చెప్పి తెలుసుకుంటున్నాను. రకరకాల మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వీఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది. 592 మార్కులతో ఎస్ వినయ్ కుమార్, 576 మార్కులతో కె అనంత్ సాయి, 570 మార్కులతో వై సాయి తేజ. వీటితో పాటు 16 మంది విద్యార్థులకు 500 పైబడి మార్కులు, 7 విద్యార్థులకు 550కి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం, సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు, కరెస్పాండెంట్ అనురాధ గారు, ప్రిన్సిపల్ లలిత గారు.